హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హన్విత చెరీ ఛానల్. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ టచ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు రెసిపీ గుంత పొంగనాలు. గుంత పొంగనాలని చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటికి కావాల్సిన పదార్థాలు: ఆయిల్, జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పెరుగు, సాల్ట్, దోసపిండిని తీసుకుని దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయల్ని, 2 పచ్చిమిర్చి ముక్కల్ని, కరివేపాకు, కొత్తిమీర వీటిని కట్ చేసి తీసుకున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. 1 కప్పు పెరుగు నేను ఇక్కడ ఫ్రెష్గా తీసుకున్నాను. దోసపిండి పులిసింది తీసుకున్నాను. మీరు ఇక్కడ దోసపిండి పులవకపోతే పుల్లని పెరుగు తీసుకోండి. జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్. వీటిని 1 గంట తీసుకొని పిండి అంతా ఇలా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా గట్టిగా ఉండకూడదు. పొంగనాలకి కొంచెం లూజ్గా ఉండాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. పొంగనాలకి పిండి గట్టిగా ఉంటే లోపల పిండిగా ఉంటుంది. పొంగనాల ప్లేట్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల ప్లేట్ పెట్టుకున్నాను. ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేడి అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న పొంగనాల పిండిని వేసుకున్నాను. వీటిపై నుంచి ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ అవనివ్వండి. 5 నిమిషాల తర్వాత చూడండి ఇలా కాలాయి. వీటిని చేసుకొని ఇంకో సైడ్ కూడా కాలనివ్వాలి. 2 నిమిషాలు ఇలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇంకొక ప్లేట్ చేస్తున్నాను. వీటిపై నుంచి మూత పెట్టి ఇక్కడ 2 నిమిషాల తర్వాత చూడండి పిండి లోపల ఉడకకపోయి ఉంటే పైనుంచి అంతా పిండి ఇలా కనిపిస్తూ ఉంటుంది. వీటిపై నుంచి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత చూడండి ఇలా కలర్ వచ్చేసాయి. వీటిని టర్న్ చేసుకొని ఇంకో సైడు కాలనివ్వాలి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇక్కడ రెడీ అయిపోయాయి. వీటిని ఒక 2 నిమిషాలు ఇలా చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. రెడీ అయిపోయాయి. వీటిని బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్ రెసిపీగా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా బాగా తింటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. వెయిట్ ఫర్ అందర్.